హాస్పిటల్లో బద్రీని పరీక్షించిన డాక్టర్ సురేందర్కి అతని మరణం తనకి చాలా ఆశ్చర్యంగా అనిపించింది. ఆ మరణం వెనుక కారణం ఏదో అంచనా వేయలేకపోయాడు. ఇంత స్ట్రాంగ్ బాడీ ఉండి మార్షల్ ఆర్ట్స్ కూడా వచ్చి ఉండి ఎలా హార్ట్అటాక్ వచ్చిందో అర్థం కావట్లేదు అని తన పక్కనే ఉన్న మరో డాక్టర్తో అన్నాడు డాక్టర్ సురేందర్. అతని నుండి రియాక్షన్ రాకపోయేసరికి ఎవరికీ ఏ హాని చేయని బద్రి ఇలా చనిపోవడం కాస్త బాధగా అనిపిస్తుంది అని చెప్పాడు సురేందర్. సార్, ఎవరు సార్ అమాయకుడు? మీరు తప్పుగా అంచనా వేసినట్టున్నారు. ఇతని మీద చాలా మర్డర్ కేసులున్నాయి. మాఫియాని గడగడలాడించిన వాళ్లలో ఇతను కూడా ఒకడు. 3 ఏళ్ల క్రితం జరిగిన ఒక ఇన్సిడెంట్తో అతనికి ప్రాణభయం పట్టుకుంది. అప్పటినుంచి ఆయన వేషం మార్చి మార్షల్ ఆర్ట్స్ ట్రైనర్గా మారిపోయాడు. కింగ్ కాంగ్ మార్షల్ ఆర్ట్స్ ట్రైనింగ్ సెంటర్ పెట్టి చాలా మందికి ఆయన మార్షల్ ఆర్ట్స్లో శిక్షణ ఇప్పించాడు. మార్షల్ ఆర్ట్స్ ట్రైనర్ అనేది అతను దాక్కోవడానికి ఒక ముసుగు మాత్రమే అని చెప్పాడు మరో డాక్టర్. ఓహో, అలాగా, నాకివన్నీ తెలీదు. దేన్నో చూసి చాలా భయపడ్డాడు. ఏదైనా ఇన్సిడెంట్ కానీ లేదా ఇంకెవరినైనా చూసావు. ఇతని ఒంట్లోని నరాలన్నీ టెన్షన్తో పగిలిపోయాయి. మొత్తం బ్రెయిన్ నుండి హార్ట్ వరకు ఉన్న నరాలన్నీ చితికి లోపల రక్తస్రావం అయిపోయింది. దానికి తోడు హార్ట్అటాక్. అందుకే అక్కడికక్కడే చనిపోయాడు. ఇంత బలశాలని అంతగా భయపెట్టిన ఇన్సిడెంట్ ఏమై ఉంటుంది అని అడిగాడు డాక్టర్ సురేందర్. పక్కనే ఉన్న డాక్టర్ మాట్లాడుతూ, అతను భయపడింది ఏదో ఇన్సిడెంట్ జరిగి కాదు. అతను భయపడింది ఒక వ్యక్తికి, ఆకాష్ మిత్ర అని అసలు పేరు అని ఆకాష్ గురించి విషయం చెప్పాడు. అప్పుడే ఆకాష్ అక్కడికి వచ్చి డోర్ నాక్ చేశాడు. బయటకు వెళ్లి చూసిన డాక్టర్ సురేందర్ బయట నిలబడి ఆకాష్ని ముఖం చిట్లించుకుని చూసి ఏంటన్నట్టు చూశాడు. బద్రి నాకు బాగా కావాల్సిన వ్యక్తి. అతన్ని చూసిపోదామని వచ్చాను అని లోపలికి అడుగుపెట్టాడు. డాక్టర్ సురేందర్ అడ్డుకుంటున్నా కూడా వినకుండా వెళ్లిన ఆకాష్ బెడ్ మీద పడుకున్న బద్రిని చూసి చిన్నగా నవ్వుకున్నాడు. డాక్టర్, ఇతను బతికేందుకు ఇంకేమైనా అవకాశాలున్నాయా అని అడిగాడు ఆకాష్. అతని సమాధానం విన్న సురేందర్, లేదు, ఇతను బతికేందుకు అవకాశం లేదు. హీఈస్ డెడ్. ఘోరాతి ఘోరంగా భయపడి చనిపోయాడు అని ఆన్సర్ చేశాడు. అతను చనిపోయాడని కన్ఫర్మ్గా చెప్పగానే ఆకాష్ అక్కడి నుండి బయటకొచ్చేశాడు. ఆ తర్వాత నందినీదేవి, రావణ్ ఫాదర్ జితేందర్ చటర్జీకి ఇలా వీళ్ళందరికీ ఫోన్ చేసి ముంబైలో పరిస్థితి తెలుసుకున్నాడు. ఆకాష్ రావడంతో అందరూ డిఫెన్స్లో పడిపోయారని జితేంద్ర చెప్పడంతో ఇక ఆయన వెంటనే ఐశ్వర్య దగ్గరికి వెళ్ళిపోవాలని ఫిక్స్ అయ్యాడు. ముంబైలో ఉన్నంత వరకు ఐశ్వర్యకి ఎప్పటికప్పుడు ఫోన్ చేసి తనని జాగ్రత్తగా ఉండేలా చూసుకుంటున్నాడు ఆకాష్. ఇక్కడ ముంబైలో తేల్చుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నా ఐశ్వర్యని అలా వదిలేసి రావడం కాస్త కంగారు అనిపించింది. ఆ వెంటనే ముంబై నుండి ఫ్లైట్ ఎక్కి విజయవాడ వెళ్ళిపోయాడు. వెళ్ళగానే నేరుగా వాళ్ళు ప్రస్తుతం ఉంటున్న ఇంటికి వెళ్ళిపోయాడు. తన దగ్గరున్న స్పేర్ కీతో లాక్ తీసి ఇంట్లోకి ఎంటర్ అవ్వగానే ఎదురుగా ఉన్న వ్యక్తిని చూసి షాక్ అయ్యాడు ఆకాష్. ఆమెను చూడగానే అతని మనసులో చాలా ప్రశ్నలు మొదలయ్యాయి. కానీ ఇప్పుడు ఆమె గురించి ఆలోచించే పరిస్థితుల్లో లేడు ఆకాష్. డోర్ తెరిచి లోపలికి వచ్చిన ఆకాష్కి ఎదురుగా ఐశ్వర్య తల్లి పద్మావతి టీవీలో జబర్దస్త్ చూస్తూ పక్కపక్క నవ్వుకుంటుంది. ఆమెను చూడగానే ముఖం చిట్లించుకున్నాడు ఆకాష్. ఆకాష్ అడుగుల శబ్దం విని పద్మావతి టక్కున వెనక్కి తిరిగి చూసింది. ఆకాష్ని చూడగానే ఆమె ముఖమంతా కోపంతో ఎర్రబడిపోయింది. ఏమయ్యా ఆకాష్, నీకేమైనా బుద్ధుందా? ఏదో పాపమని అనాథమని చూడకుండా నీకు నా కన్న కూతురినిచ్చి పెళ్లి చేస్తే నువ్విలాగైనా చేసేది అని ఫైర్ అయింది. ఆకాష్ ఆమె మాటలు పట్టించుకోకుండా లోపలికి వెళ్ళిపోయాడు. అది ఆమెకి బాగా కోపం తెప్పించింది. అడిగేది నిన్నే, అల్లుడు గారు అని గౌరవించి మాట్లాడితేనే పలుకుతావా ఏంటి అని మళ్ళీ ఆకాష్ మీద విరుచుకుపడింది పద్మావతి. కోపంగా తలెత్తి చూశాడే తప్ప ఆకాష్ సమాధానం ఇవ్వలేదు. ఈ ముసల్ది ఏం చేయగలుగుతుంది అని అనుకుంటున్నావు కదా? నా గురించి నీకు తెలీదు. ఊరికే వదిలిపెట్టిన ఆకాష్, సమాధానం చెప్పి వెళ్ళు అని పద్మావతి ఆకాష్ని అడ్డుకుంది. చూడండి, ఐశ్వర్య తల్లిగారు అని మాత్రమే మిమ్మల్ని వదిలేస్తున్నాను. దారి వదలండి. గెట్ అవుట్ ఆఫ్ మై వే అని పద్మావతిని క్రూరంగా చూస్తూ అన్నాడు ఆకాష్. పద్మావతి అప్పటికి ఐశ్వర్యని చాలా ఇబ్బందులు పెట్టింది. అయినా క్షమించి వదిలేశాడు. కానీ ప్రతిసారి ఆమె హద్దులు దాటిపోతుంది తప్ప తగ్గట్లేదు. అందుకే ఆమె మీదున్న గౌరవం కాస్త పూర్తిగా పోయింది ఆకాష్కి. సరిగ్గా అప్పుడే ఐశ్వర్య డోర్ దగ్గరకు వచ్చి నిలబడింది. ఆకాష్ని ఇన్ని రోజులు బాగా మిస్ అయిన ఐశ్వర్య తనని చూడగానే ముఖమంతా మతాబులు వెలిగిపోయాయి. ఆకాష్ బేబీ, నువ్వొచ్చేసావా అని పద్మావతిని పక్కకి జరిపి ఆకాష్ని గట్టిగా కౌగిలించుకుని ఏడ్చింది ఐశ్వర్య. ఐశ్వర్య మునుపట్లాగా అందంగా ఆరోగ్యంగా ఉండడం చూసి ఆకాష్ కూడా కాస్త ప్రశాంతంగా ఫీల్ అయ్యాడు. ఆమెను కౌగులించుకునేటప్పుడే ఐశ్వర్య చేతికి తగిలిన గాయం పద్మావతికి బహిర్గతమైంది. ఏంటి ఐశ్వర్య,
నాకు ఈ విషయం ఎందుకు చెప్పలేదు అని నిలదీసినట్టు అడిగింది పద్మావతి. ఆమె అలా అడిగేసరికి ఆకాష్, ఐశ్వర్య ఇద్దరూ షాక్ అయ్యారు. ఏంటమ్మా నువ్వు అడిగేది? నేనే నీ దగ్గర దాచలేదే అని మళ్ళీ ఐశ్వర్యకి గత కొద్ది రోజులుగా జరిగిన విషయం చెప్పకుండా దాచేస్తూ ఉంది. ఈ చేతికేంటి ఇంత లోతుగా గాయమైంది? అసలేం జరిగింది అని అడిగింది పద్మావతి. అదా మమ్మీ చెప్పడం మర్చిపోయాను. మొన్న కూరగాయలు కట్ చేస్తుంటే చిన్నగా కట్ అయింది అంతే, అంతకుమించి ఏం లేదు అని కవర్ చేస్తూ చెప్పింది ఐశ్వర్య. కానీ ఈ విషయం పద్మావతి అసలు నమ్మలేదు. ఇది కూరగాయలు కట్ చేస్తే తెగినట్లేదు, ఇంకెవరో కొరికితేనో లేదంటే పొడి చేస్తేనో అయ్యే గాయంలా కనిపిస్తుంది. అంటే ఈ ఆకాష్ నిన్ను టార్చర్ చేస్తున్నాడా? నీకు ముందు నుంచి చెప్తూ వస్తున్నాను, ఇతని కంటే మంచి సంబంధాలు వస్తాయని. నువ్వు విన్నావా? ఇప్పుడు అనుభవిస్తున్నావు, అనుభవించు అని ఆకాష్ని చిన్న చూపు చూస్తూ ఐశ్వర్యతో అంది పద్మావతి. ఆ మాటలు ఐశ్వర్యకి ఎక్కడలేని కోపాన్ని తెప్పించాయి. అమ్మా ఏంటమ్మా నువ్విలా మాట్లాడడం అస్సలు బాగాలేదు. ఆకాష్ కన్నా ఇంకెవరు బాగా చూసుకుంటారు నన్ను చెప్పు? అదేదో చిన్న గాయం అంతే అని ఐశ్వర్య పద్మావతితో కోపంగా అంది. ఇంకెంతకాలం కవర్ చేస్తావే? ఏదో ఒక రోజు నువ్వే వీడిని చేసుకుని తప్పు చేశానని బాధపడతావు చూడు, అప్పుడు నువ్వే అడుగుతావు డివోర్స్ ఇప్పించమని అని అరిచింది పద్మావతి. అమ్మా ప్లీజ్, ఒక తల్లి కూతురుతో మాట్లాడాల్సిన విషయమేనా ఇది అని ఫైర్ అయింది ఐశ్వర్య. ఏంటి నీ భర్త, అదే ఈ ఆకాష్ నన్నెంత ఇబ్బంది పెట్టాడో నీకు తెలీదా? నాకన్నా కూడా నీ భర్త ఎక్కువయ్యాడా అని నిలదీసినట్టు అడిగింది పద్మావతి. ఐశ్వర్యకి పద్మావతి ఏం చేసిందో అంతా తెలుసు. అయినా కూడా క్షమించి తన లైఫ్లోకి ఆహ్వానిస్తే ఇద్దరి మధ్య చిచ్చు పడుతుందేంటో అని బాధపడింది ఐశ్వర్య. అమ్మా నీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, ఇంకా 100 సార్లైనా చెప్తాను, నన్ను ఆకాష్ని విడదీయడం అనేది అసాధ్యం. నువ్వు ఈ విషయం ఇక్కడితో మర్చిపో, లేదంటే నేనే బయటికి తోస్తాను అని ఐశ్వర్య మొదటిసారి తల్లి మీద అరుస్తూ వార్నింగ్ ఇచ్చింది. ఏంటే ఏం మాట్లాడుతున్నావే? కన్న కూతురువేనా నువ్వు? నువ్వింత అవమానించాక కూడా నేనిక్కడుంటే మనిషిగా పుట్టి వేస్ట్ అసలు అని ఆవేశంగా అరుస్తూ అక్కడి నుంచి బయటకు వెళ్ళిపోయింది. ఆమె బయటికి వెళ్తుంటే ఆపి, అమ్మా నీ బ్యాగ్ మర్చిపోయావు, మళ్ళీ బ్యాగ్ కోసం వస్తావేమో అని పద్మావతిని పిలుస్తూ చెప్పింది ఐశ్వర్య. ప్రశాంతంగా బయటకు వెళ్తున్నది కాస్త ఐశ్వర్య పిలుపుతో కోపంగా చూసి వెనక్కొచ్చి తన బ్యాగ్ని సర్దుకుని అంతే స్పీడ్గా బయటకు వెళ్ళిపోయింది. ఐశ్వర్య పద్మావతితో అలా మాట్లాడడం ఆకాష్కి చాలా కొత్తగా అనిపించింది. అమ్మ విలువ తెలిసిన ఆకాష్కి వాళ్ళిద్దరి మధ్య తను ప్రాబ్లం అవడం ఎందుకో బాధగా అనిపించింది. ఆకాష్ని గమనించిన ఐశ్వర్య, ఆకాష్ ఏంటలా డల్గా ఉన్నావు అని అతన్ని తట్టి పిలిచింది. ఐశ్వర్య పిలుపుతో ఈ లోకంలోకి వచ్చిన ఆకాష్, మీ మమ్మీ విషయంలో మనం ఓవర్గా వెళ్తున్నామేమో అనిపిస్తుంది అని అన్నాడు ఆకాష్. ఆకాష్ అమ్మ అంటే నాకు ప్రేమే, కానీ ఇలాంటి తల్లిని నేనెక్కడా చూడలేదు అని ఏడుస్తూ, సొంత కూతురి కాపురాన్ని కూల్చేసే తల్లి నా దృష్టిలో అసలు తల్లే కాదు. ఆకాష్ ప్లీజ్ ఈ విషయంలో ఇంకెక్కువగా మాట్లాడి నన్ను బాధ పెట్టుకు అని చెప్పి ఆమె మనసుకు బాధగా అనిపించేసరికి వెళ్లి బెడ్రూంలోకి వెళ్లి బెడ్ మీద వాలిపోయింది. బెడ్రూమ్ నుండి ఏడుపు శబ్దాలు వినిపించడం గమనించిన ఆకాష్ ఆమెను ఎలా ఓదార్చాలో అర్థం కాక తిక్కుముఖపడ్డాడు. డోర్ దగ్గరికి వెళ్లి నాక్ చేసి లోపలికొస్తూ, ఏంటే ఐశ్వర్య, నువ్వే కదా పంపించింది, మళ్ళీ నువ్వే ఏడుస్తావేంటి అని ఆమెను కూల్ చేసే ప్రయత్నం చేశాడు. ఏమో ఆకాష్, నాకేమీ అర్థం కావట్లేదు. నా లైఫ్ ఎట్నుంచి ఎటు వెళ్తుందో, ఏ బంధం సడన్గా వెళ్ళిపోతుందో, ఏ బంధం ఉంటుందో అసలు అర్థం కావట్లేదు అని దిగులుగా ఫేస్ పెట్టి చేతుల చుట్టూ బిగించి అడిగింది ఐశ్వర్య. ఓకే ఐశ్వర్య, నాకు నీ పెయిన్ అర్థమవుతుంది. బంధాల్ని దూరం చేసుకోవడం కన్నా పెయిన్ఫుల్ మూమెంట్ ఇంకేమీ లేదు. కానీ నువ్వే అన్నావు కదా ఇలాంటి బంధాన్ని వదిలేయడమే కరెక్ట్ అని. నువ్వింత తప్పు చేసినట్టు బాధపడాల్సిన అవసరం లేదు. ఎవరు ఉన్నా లేకున్నా నీకు నేనుంటాను ఐశ్వర్య. నా మాటగా నమ్ము. నీ చివరి శ్వాస వరకు విడిపోని బంధాన్ని నేను అని ఆమెను పైకి లేపి తన కన్నీళ్లు తుడుస్తూ అన్నాడు ఆకాష్. నాకు తెలుసు ఆకాష్, నువ్వొక్కడివే, ఏం జరిగినా విడిచిపోవు. నిజంగా నువ్వు నా హస్బెండ్ అవడం అదృష్టం అని కౌగిలించుకుంది. ఆకాష్ కూడా ఐశ్వర్యని చాలా గట్టిగా హగ్ చేసుకున్నాడు. ఎన్ని రోజులైంది నీ స్పర్శ తగిలి, నువ్వెలా ఉన్నావోనని నాకు సరిగా ఊపిరి కూడా ఆడలేదు ఐషు అని ఐశ్వర్య బుగ్గల మీద ముద్దు పెడుతూ అన్నాడు ఆకాష్. అవును, చెప్పపెట్టకుండా వెళ్ళిపోయావేంటి? కనీసం పెళ్ళానికి చెప్పాలన్నా మినిమం సెన్స్ అయినా లేదా నీకు అని ఐశ్వర్య కోపంగా చూసింది. అదేంటి, స్వీటీకి చెప్పాను కదా నువ్వు లేవగానే విషయం చెప్పమని, ఇంతకీ స్వీటీ ఏమైంది అని ఆకాష్ అడిగాడు.
అదే హాస్పిటల్ నుంచి ఇంటికి తీసుకెళ్ళమని ఫోన్లో చెప్పావు కదా, అప్పుడు నాతోనే వచ్చింది. ఆ తర్వాత ఏదో పని ఉందని వెళ్ళిపోయింది. ఇంతలో ఇలా మా అమ్మ వచ్చింది అని అలాగే హగ్ చేసుకుని చెప్పింది. ఆకాష్ ఆమె చెప్తుందంతా విని, సరే సరే, నీ చేతి వంట లేక నా మనసంతా అదోలా అయిపోయింది. వెంటనే నీ చేత్తో ఏదైనా మంచి వంట చేసి పెట్టవే అని గోముగా ఆమె గడ్డం పట్టుకుని అడిగాడు ఆకాష్. వండి పెడతానులే కానీ ముందు నాకొక మాట ఇవ్వు అని అతని మీసాల్ని మునివేళ్లతో రబ్ చేస్తూ అడిగింది ఐశ్వర్య. ఏంటో అడుగు మై డియర్ పెళ్ళంగారు అని పెదాల మీద చిన్నగా ముద్దాడి అడిగాడు ఆకాష్. నన్ను వదిలి వెళ్ళిపోనని మాటివ్వు. నువ్వొక్క క్షణం పక్కన లేకున్నా నాకు చీకటి గదిలో ఉన్నట్టుంది. ఆ కాంచనమాల ఇన్సిడెంట్ జరిగినప్పటి నుండి నా మీదకి కుక్కలు వస్తున్నట్టుగా, నన్ను కొరికేస్తున్నట్టుగా భయంకరంగా అనిపిస్తుంది. నువ్వుంటే కాస్త ధైర్యంగా ఉంటుంది. ఏ పనైనా సరే నన్ను కూడా తీసుకుని వెళ్ళిపో. కావాలంటే నీతో పాటు నేను కూడా పనిచేస్తాను అని చెప్పింది ఐశ్వర్య. ఐశ్వర్య మాటలకి తను ఇప్పుడు చేస్తున్న పని ఏంటో గుర్తొచ్చి కాస్త ఆలోచనల్లో పడ్డాడు. ఎంతో ఆశగా అడిగిన ప్రశ్నకి ఆకాష్ అలా చాలాసేపు ఆలోచించడం ఐశ్వర్యకి కాస్త కోపాన్ని తెప్పించింది. ఉడుక్కుంటున్నట్లు ఆకాష్ కళ్ళలోకి చూస్తూ, ఏంటి మిస్టర్ మొగుడు గారు ఆలోచిస్తున్నారు? ఇంకొక సెటప్ ఏమైనా పెట్టావా అని డౌట్గా అడిగింది ఐశ్వర్య. ఆమె అడిగిన దానికి ఆకాష్కి చిరెత్తుకొచ్చింది. ఏం మాటలు ఐశ్వర్య అవి అని కోపంగా చూశాడు ఆకాష్. మరేంటి సైలెంట్ అయిపోయావు? నేను అడిగితే వెంటనే ఓకే చెప్పాలి కదా అని అలిగినట్లు బుంగమూతి పెట్టింది ఐశ్వర్య. సరే మై డియర్ పెళ్ళంగారు, ఈసారికి ఎక్కడికి వెళ్ళినా తీసుకెళ్తానులే. నువ్వు పక్కన లేకున్నా కూడా నేను అలాగే ఫీల్ అవుతాను ఐశ్వర్య. నాకు నీ మీద ప్రేమ ఉండదా? నిన్ను మిస్ అవుతున్నాననే బాధ ఉండదా అని అడిగాడు ఆకాష్. దట్స్ మై బాయ్. ఈ మాట చాలు నాకు. ఎప్పుడూ నీతోనే ఉండాలని ఉంటుంది అని ఐశ్వర్య చెప్పగానే, సరే సరే, ఇప్పటికీ చాలాసార్లు చెప్పాను. ఆకలి దంచేస్తుందే, నాకేదో ఒకటి చేసి పెట్టు అని ఆమెను హాల్లోకి లాక్కు వెళ్ళాడు. సరే, నువ్వు టీవీ చూస్తూ ఉండు, చిటికలో ఫుడ్ నీకోసం తీసుకొస్తాను అని ఐశ్వర్య వంటగదిలోకి వెళ్ళిపోయింది. ఐశ్వర్య వెళ్ళగానే ఆకాష్ టీవీ ఆన్ చేశాడు. టీవీ చూస్తూనే ముంబైలో ఏం జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నం చేశాడు. ఫోన్లో బ్రౌజ్ చేశాడు. ఎక్కడ కూడా ఆకాష్ ఫోటో కనిపించలేదు. ముంబై మాఫియాను వణికించడానికి ఒక్కడైతే వచ్చాడు అన్న వార్త ముంబై న్యూస్ ఛానల్స్లో మారుమోగిపోతుంది. తన మొబైల్లో కూడా చూసిన వెబ్సైట్లో అవే వార్తలు కనిపించేసరికి ఫోన్ తీసి పక్కన పెట్టేశాడు ఆకాష్. ఇంతలో ఐశ్వర్య స్పెషల్గా వండిన కొన్ని తీసుకొచ్చి ఆకాష్కి ఇచ్చింది. అబ్బా, వాసనకి నోరు ఊరిపోతుంది. ఎంతైనా నీ చేతి వంటే అని ఫుడ్ తీసుకుని లొట్టలేస్తూ మొత్తం తినేశాడు. ఫుడ్ తినడం అయిపోయాక ఇద్దరు వెళ్లి బెడ్రూమ్లోకి వెళ్ళిపోయారు. ఐశ్వర్యని కౌగిల్లోకి తీసుకుంటూ, నీకు రేపు మంచి గిఫ్ట్ ఇస్తాను ఐషు అని మనసులోనే అనుకున్నాడు ఆకాష్. ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. స్టే ట్యూన్ టు పాకెట్ ఎఫ్ఎం.